వెల్కమ్ టు రియల్ టాక్ విత్ దొంతు రమేష్. కొన్ని మనం గతంలో చేసిన పనులు అవి మనల్ని వెంటాడుతుంటాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. పిఎస్సి చైర్మన్ రచ్చ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. అసెంబ్లీలో చాలా కీలకమైన పదవి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. దానికి చైర్మన్గా ఎప్పుడైనా సాంప్రదాయంగా ఆనవాయితీగా విపక్షానికి సంబంధించిన ఒకరిని ఎన్నుకుంటారు. అదే సాంప్రదాయం గత కొంత కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ కొనసాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు సడన్గా ఎందుకు రచ్చ జరుగుతుంది? పిఎస్సి చైర్మన్ అరికపూడి గాంధీని నియమించడం పైన బీఆర్ఎస్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది? కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఎందుకు ఈ చర్యకు పాల్పడింది? పిఎస్సి చైర్మన్గా హరీష్ రావు, అదేవిధంగా గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఈ ముగ్గురులో ఎవరినో ఒకరు నియమించామని విపక్షానికి సంబంధించి ఒక నామినేషన్ రూపంలో ఒక పేర్లు ఇచ్చారు. కానీ ఆ ముగ్గురిని నియమించకుండా రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి చివరి వరకు కూడా అత్యంత గోప్యంగా ఉంచి అరకపూడి గాంధీని నియమించారు. ఆయన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కానీ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేని నియమించినప్పటికీ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గత కొంతకాలం క్రితం షేర్లింగంపల్లి నుంచి గెలిచిన అరకపూడి గాంధీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. స్వయంగా రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కూడా ప్రకటించారు. సో ఆయనను నియమించడం పైన ఒక విపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు తాము పదవి ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ సాంకేతికంగా చెప్పుకునే అవకాశం ఉంది. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పుకున్న కారు గుర్తు మీద గెలిచిన అరికపూడి గాంధీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే కొనసాగుతున్నారు. సాంకేతికంగా అయితే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ విలీనం కాలేదు. విలీనం కావడానికి 26 మంది ఎమ్మెల్యేలు కావాలి. కానీ ఆ విలీన ప్రక్రియ అయితే ఇంకా కాలేదు. 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. కానీ ఇప్పుడు హఠాత్తుగా పిఎస్సి చైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి అన్నీ చాలా కీలకమైన పొజిషన్ అది. దానికి సంబంధించి ఒక క్యాబినెట్ హోదా కూడా ఉంటుంది. చాలా కీలకమైన పదవిలో ఎప్పుడైనా విపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలకే అవకాశం ఉంటుంది. కానీ ఆ ఆనవాయితీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని భావించాం. కానీ అరికపూడి గాంధీని కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన అరికపూడి గాంధీని నియమించడం పట్ల బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. నిన్న బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు కూడా దుమ్మెత్తిపోశారు. ఈ ఆనవాయితీని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా చేస్తున్నారు. అసెంబ్లీ సాంప్రదాయాన్ని తిలోదకాలు ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని కూడా తీవ్రంగా విమర్శించారు. నిజానికి ఈ పిఎస్సి చైర్మన్ గతంలో కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో 12 మంది బీఆర్ఎస్లో చేరారు. చేరిన నేపథ్యంలో 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఏ ఒక్కరికి కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని ఇవ్వలేదు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే సాంకేతికంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ పార్టీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇవ్వకుండా ఆ రోజు 7 ఎమ్మెల్యేల బలం ఉన్న ఎంఐఎంకి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీకి పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చింది ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ విధంగా ఎందుకు చేశారు? సాంప్రదాయం ప్రకారం తమకే ఇవ్వాలి. మా పార్టీ ఎమ్మెల్యేలు 18 మంది గెలిచినా అందులో 12 మందిని బీఆర్ఎస్ చేర్చుకుంది. 6కు పరిమితం చేసినప్పటికీ తమకే ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆ రోజు అదే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి పిఎస్సి చైర్మన్ పదవి అప్పుడు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తికి అక్బరుద్దీన్ ఓవైసీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కట్టబెట్టారు. కానీ ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయినప్పటికీ తమకు బలం ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి తమకే వస్తుందని బీఆర్ఎస్ భావించింది. ఆ మేరకు అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్లు 3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఈ ముగ్గురులో ఎవరికో ఒకరికి పిఎస్సి చైర్మన్ పదవి వస్తుందని భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా చివరి వరకు కూడా ఎవరిని నియమిస్తుందో చెప్పకుండా అరికపూడి గాంధీని చివరి నిమిషంలో అసెంబ్లీ కార్యదర్శి నియమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక రకంగా బీఆర్ఎస్కి షాక్ అయింది. అదే స్థాయిలో విమర్శలు చేసింది. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా అదే సమాధానం చెప్తుంది. 10 ఏళ్ల కాలంలో
బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసింది అది గుర్తుకు తెచ్చుకోవాలని కూడా చెప్తున్నారు. అరకెప్పుడు గాంధీ కూడా అదే చెప్పారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసినట్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే వాళ్ళు తప్పు చేసాం, మేము కూడా అదే తరహాలో చేస్తామని చెప్తున్నట్లు సమర్థించుకున్నప్పటికీ, సరే పార్లమెంట్ సాంప్రదాయాలు, అసెంబ్లీకి సంబంధించిన ఆనవాయితీలు ఏ విధంగా ఉన్నప్పటికీ, రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మా పార్టీ ఎమ్మెల్యేలను అన్యాయంగా లాక్కుంటున్నారని తీవ్రంగా ఘోషించారు. ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వస్తున్నప్పుడు బీఆర్ఎస్ కూడా అదే రకంగా చెప్తుంది. నైతికత విషయంలో నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారు. తమ పార్టీలో గెలిచిన వారిని ఎందుకు చేర్చుకుంటున్నారని ఆక్రోషణ బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తుంది. అదే స్థాయిలో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తుంది, తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవి ఇచ్చినప్పుడు టీడీపీ విలీనం కాకపోయినప్పటికీ ఆయనకు ముందుగా మంత్రి పదవి ఆఫర్ చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాదన తీసుకొచ్చింది. ఈ వాదన నేపథ్యంలోనే పిఎస్సీ చైర్మన్ రచ్చ జరిగింది. ఆ రచ్చ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ని అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఇచ్చింది. అంటే సాంకేతికంగా విపక్షానికి సంబంధించి, అంటే బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేకే తాము పిఎస్సీ చైర్మన్ పదవి కట్టబెట్టాం, సో మేము అసెంబ్లీ సాంప్రదాయాలని ఆనవాయితీని కొనసాగించామని కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెప్తుంది. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు, బీఆర్ఎస్ గెలిచింది. తమ పార్టీ అనుకూల వ్యక్తిగా తమ పార్టీతో కలుపుకున్న ఎమ్మెల్యేకు తమకు కట్టబెట్టి వ్యూహాత్మకంగా బీఆర్ఎస్కి సంబంధించి సీరియస్గా ఉన్న ఆ ముగ్గురిని కూడా ఎవరిని కూడా కాకుండా చేసి కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. సో ఇదంతా చూస్తుంటే ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఇదే సాంప్రదాయం కొనసాగుతుందా? ఏది ఏమైనా గతంలో 2014లో 2018లో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను తాము కూడా చేస్తున్నామా అన్నట్లు సమర్థించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో బీఆర్ఎస్లో గెలిచిన చాలామందిని ఎమ్మెల్యేలకు ప్రలోభపెట్టి ఆ పార్టీ నుంచి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నాడు అని చెప్తున్నారు. అదే సాంప్రదాయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది, వాళ్ళకు పదవులు కట్టబెడుతుంది. సో ఎవరికి నైతిక విలువల గురించి, రాజకీయ నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు, అర్హత ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్కి లేదని స్పష్టమవుతుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రక్రియని బీఆర్ఎస్ కొనసాగించింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే తరహాలో కొనసాగిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే అసలు విలువల గురించి మాట్లాడే హక్కు నేటి ఆధునిక రాజకీయ నాయకులకు ఉందా లేదా అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు చేసుకోవాల్సిన, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పార్టీ ఫిరాయింపుల వల్ల ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తున్నారు. తమ పార్టీ ప్రభుత్వం ఉన్న చోట పలు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి తాము అధికారంలోకి వచ్చిందని బీజేపీ పైన తీవ్ర విమర్శలు చేస్తుంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ రాష్ట్రంలో కూడా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటుంది. అంటే ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ ఘోషించింది. కానీ బీఆర్ఎస్ ఘోషించే ముందు గతంలో 2014లో 2018లో ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుంది. దీనికి ప్రతిగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేని ఏ విధంగా లాక్కున్నారని బీఆర్ఎస్ పార్టీ విమర్శింది. ఇక్కడ విమర్శించుకోవడం, ఆరోపించుకోవడం, గతంలో చేసిన తప్పులను తవ్వుకోవడం తప్ప ఏ పార్టీ కూడా సొక్కం కాదు, శుద్ధపూసలు కాదు. సో అందరూ ఈ పనే చేశారు, ఇప్పుడు అదే పని చేస్తున్నారు, ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. కానీ వీటికి పులి స్టాప్ పడాలంటే నిజంగా రాజకీయ పార్టీలు విశ్లేషించుకోవాలి. ఆ రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇటువంటి సాంప్రదాయం ఈ అనైతిక చర్యలకు పులి స్టాప్ పెట్టినట్టు అవుతుంది. నిజానికి ఇప్పుడున్న రాజకీయాలు అది సాధ్యమవుతుందా లేదా అనేది ఇప్పుడు పార్టీలు నడుపుతున్న నేతలు, నాయకత్వం వహిస్తున్న నేతలే గుర్తు చేసుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. దీన్ని కొనసాగిస్తారా లేదా పులి స్టాప్ పెడతారని. థ్యాంక్ యూ.